సముద్రంలో ఒక చేప ఉంటుంది. ఆ చేప పేరు ఇలస. అది సముద్రంలోనే పడుతుంది. సముద్రంలో ఉన్నప్పుడు దాని విలువ 200 ఉంటుంది. అయితే వర్షాకాలంలో వరదలు పొంగినప్పుడు ఆ వరద నీళ్లు సముద్రంలోకి వెళ్ళగానే ఆ ఇలస గోదావరిలోకి వస్తుంది. ఆ ఎర్ర నీళ్లు తాగుతుంది. అది కొన్ని దినాలు గోదావరిలోనే ఉంటుంది. యానం మీదుగా ధవళేశ్వరం వైపు ఒడికి ఎదురుగా ఈదుకుని వెళ్తుంది. ఆ ధవళేశ్వరం వెళ్ళేసరికి దాని విలువ 30,000 పెరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎర్ర నీళ్లు తాగుతుందో, ఆ గోదావరిలో నివసిస్తుందో, దాని రంగు మారుతుంది, దాని రుచి మారుతుంది, దాని విలువ కూడా మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఆ ఇలస సముద్రంలో ఉన్నప్పుడు దానికి విలువ లేనట్టుగా లోకములో ఉన్న మానవుడికి విలువ లేదు. ఎందుకంటే దేవుడు మానవుణ్ణి విలువైన వాడిగానే పుట్టించాడు. కానీ మానవుడు ఏం చేశాడంటే దేవుని మాట మీద తిరగబడి ఆజ్ఞ అతిక్రమం చేసి పాపంలో పడ్డాడు. దేవుని మహిమను పోగొట్టుకున్నాడు, విలువను పోగొట్టుకున్నాడు. అయితే ఆ ఇలస గోదావరి నీళ్లు తాగడానికి గోదావరిలోకి వచ్చినట్టుగా ఈరోజు ఎవరైనా సరే యేసు ప్రభు సన్నిధికి వస్తే, యేసు ప్రభు సన్నిధిలో జీవనది ఉంది, జీవనది ఉంది. ఆ జీవనదిలో ఎప్పుడైతే నీళ్లు తాగుతావో, ఆ పరిశుద్ధాత్మ జీవనదిలో మునుగుతావో, ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను కడగబోతున్నాడు, నీ స్వభావాన్ని మార్చబోతున్నాడు. నీ మనస్సులో ఉన్నటువంటి చెడు తత్వాన్ని అంతా తీసేసి నీ హృదయాన్ని పవిత్రపరిచి నిన్ను ఒక మహిమగల వ్యక్తిగా మార్చబోతున్నాడు. అమ్మా, నా యేసు ప్రభు విలువలేని నీ జీవితానికి విలువ ఇవ్వబోతున్నాడు. దేవుని మహిమతో నింపబోతున్నాడు. అనేకులకు దీవెనగా మార్చబోతున్నాడు. రా, ఇలస ఏ విధంగా గోదావరిలోకి వచ్చి పులసగా మారిందో, నీవు దేవుని సన్నిధికి వచ్చి విలువలేని నీ జీవితాన్ని విలువైనదిగా మార్చుకోవాలని నేను ప్రభువు పేరట మనవి చేస్తా ఉన్నాను. ఈ షార్ట్ మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఫాలో చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.